తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నార్త్ ఇండియన్ పరిపాలనపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చే నిధుల కంటే సగానికి పైగా తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి నిధులను సమకూరుస్తోందని కేసీఆర్ అన్నారు. నిన్న మొన్నటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియన్ ఐఏఎస్ల పాలన సౌత్ ఇండియాలో ఏంటని సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం కేంద్రానికి రాష్ట్రాలు నిధులను జమ చేస్తున్న విషయం గురించి సుతిమెత్తగా హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణకు 2016-2017లో వచ్చిన నిధులు 24,561 కోట్లని కేసీఆర్ అన్నారు. అంటే తెలంగాణ ఈ దేశానికి ఇచ్చే దాంట్లో దేశం తిరిగి తెలంగాణకు ఇచ్చేది 50% కూడా కాదని ఎద్దేవా చేశారు. మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు 1,00,000 కోట్లు ఇచ్చామని అంటుంటే మనం ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరికి ఇచ్చినట్టు, ఎవరిచ్చే డబ్బులతోటి ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్లు అని సూటిగా ప్రశ్న వేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తుందా, లేక తెలంగాణ నడపడంలో, తెలంగాణ బ్రతకడంలో కేంద్రం డబ్బులిస్తుందా అంటూ దీనికి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేసీఆర్. తీరా ఈ వాదన చూస్తుంటే పవన్ కళ్యాణ్ వాదన, సీఎం కేసీఆర్ వాదనలు సరిగ్గా నార్త్ వారి పెత్తనంపైనే టార్గెట్ అయినట్టు కనిపిస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, సీఎం కేసీఆర్ల వాదనలు కలిశాయి. నార్త్ పరిపాలనపై తమ రాష్ట్రాల ఔన్నత్యంపై భావాలు కలిశాయి. రేపు రాబోయే ఎన్నికల్లో వీరిద్దరూ ఐక్యతా రాగాలు తీస్తూ పొత్తుకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.